ఇప్పుడు మాకు ఒకప్పుడు 15-20 రూపీస్ మార్జిన్ ఇచ్చేది మేడం పేపర్ రేట్ కంటే. ఇప్పుడు మేము మార్జిన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ మార్జిన్ ఇస్తుండు. మాకు భారం అయిపోతుంది. రెంట్లు పెరిగిపోతున్నాయి, పిల్లల శాలరీస్ పెరుగుతున్నాయి, బయట ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ మార్జిన్ పెంచట్లేదు. మాకు మార్జిన్ చాలా తగ్గించింది ఇప్పుడు. దానికోసం ఫస్ట్ కేసు స్ట్రైక్ చేస్తున్నాం మేము. మార్జిన్ తగ్గేదాకా చికెన్ షాప్లో ఒక్క తెలంగాణలో ఎక్కడ ఓపెన్ చేయరు ఆల్రెడీ. అన్ని తెలంగాణ అసోసియేషన్ మొత్తం మాట్లాడి బంద్ చేసుకుంటున్నాం. వాళ్ళు కంపెనీలో వచ్చి మాట్లాడితే మా దగ్గర సెటిల్మెంట్ చేస్తేనే ఓకే మాకు. లేదంటే మాత్రం వాళ్ళు మార్జిన్ దాకా షాప్ క్లోజ్ చేసి పెడతాం మేమైతే. తెలంగాణలో ఫస్ట్ టైం ఇట్లా చికెన్ షాప్స్ బంద్ అనేది అంటే ఇదివరకు కూడా ఈ ప్రాబ్లం ఉందా, లేదా ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఫస్ట్ టైం ఇప్పుడు మార్జిన్ కూడా ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు కాలేదు అసలు. ఎట్లా మీకు కోళ్ళు డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయా, మధ్యలో దళారీలో ఉంటారా, ఎట్లా? దళారులు అంటే మాదంటే ఓన్ కంపెనీ మేడం. మాది V&D పెద్ద కంపెనీ మాది. చూసుకోండి ఒకసారి. మాది కంపెనీ, మాది ఓన్ ట్రేడింగ్ మాది. అంటే మేము కూడా కొనాల్సిందే. మా కోళ్ళు తరపు బయట కొనాల్సిందే. బయట అంటే బయట మీడియేటర్ మిడిల్లో ఉంటారు. వాళ్ళు కూడా కమిషన్ తీసుకుని మాకు అమ్మిస్తారు కోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తీసుకొని మాకు ఏం మార్జిన్ ఇవ్వట్లేదు మాకు ప్రజెంట్. ఇప్పుడు దానికోసం క్లోజ్ చేస్తున్నాం షాప్ పక్క. మీరు ఎంత కొంటున్నారు, మీకు మార్జిన్ పడట్లేదు అంటున్నారు, అంటే అమ్మేటప్పుడు ఎంత వస్తుంది? కనీసం ఒక చిన్న మార్జిన్ లాభం కూడా రావట్లేదా? చిన్న అంటే మేడం ఇప్పుడు రోజు ఖర్చులు వచ్చేసి జస్ట్ 2-3 వేలు ఖర్చు, రోజు ఖర్చులు అయిపోతున్నాయి. రోజు రోజు వచ్చేసి మాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 3,000 ఇన్కమ్ వస్తుంది. 3,200 ఖర్చు అయిపోతున్నాయి. అలా మాకు ఇంకా 200 లాస్ వస్తుంది. అట్లా పరంగా తీసుకుంటే ఒకప్పుడు 20 రూపీస్ మైనస్ ఇచ్చేది, 15-20 మైనస్ ఇచ్చేది. ఇప్పుడు జస్ట్ 4-5 రూపీస్ మైనస్ ఇస్తారు. ఇప్పుడు దానికి 15 రూపీస్ వేరియేషన్ ఉంది. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు దాని కూడా కావట్లేదు. ఈ మధ్యన ఉల్టా పడుతున్నాయి అసలుకి. ఎట్లా మీ చికెన్ షాప్లో పనిచేసే డైలీ శాలరీ ఇస్తారా, లేక మంత్లీ శాలరీ లాగా ఎట్లా? అంటే ఇప్పుడు మా దగ్గర డైలీ ఇస్తాం, కొంతమంది దగ్గర మంత్లీ ఇస్తారు, కొంతమంది దగ్గర అంటే ఇలా వీక్లీ ఇస్తారు. ఎలా అంటే అలా ఇస్తారు, శాలరీస్ ఇస్తారు. శాలరీ ఇస్తారు అంటే తప్పదు అసలు. బంద్ చేసినా ఇవ్వాల్సిందే, ఓపెన్ చేసినా ఇవ్వాల్సిందే. 2 శాలరీస్ అయితే. ఎట్లా మరి రేపు దాదాపు ఇందిరా పార్క్లో మహాధర్నా ఉంది అంటున్నారు. మెయిన్ డిమాండ్స్ ఏంటి? మెయిన్ డిమాండ్ ఇదే మేడం. ఫస్ట్ మార్జిన్ పెంచాలి మాకు. ఫిక్స్ మార్జిన్ ఉండాలి మాకు. ఒకరోజు 2 రూపీస్ ఒకటి అలా కూడా ఫిక్స్ మార్జిన్ ఉండాలి. పేపర్ రేట్ సపోజ్ 100 రూపీస్ పేపర్ రేట్ ఉంది, దాని తగ్గట్టు మార్జిన్ ఇస్తే సెట్ అవుతుంది మాకు. దాని దగ్గర కరెక్ట్ మార్జిన్ ఇవ్వాలి మాకు. రేట్ ఎక్కినా తగ్గినా అదే మార్జిన్ ఇవ్వాలి మాకు. అది మా డిమాండ్. దాదాపు హైదరాబాద్లో చికెన్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. మరి సడన్గా మీరు చికెన్ బంద్ చేస్తామంటే ఎట్లా? ఈ బంద్ చేస్తామంటే మేడం, తినేవాళ్ళు మీరు తింటారు, మేము కూడా రోజు తింటాం మేడం. ఇప్పుడు మాకు వెళ్ళదు ఎలా అర్థం చెప్పండి మేడం ఒకసారి. మాకు కిరాయిలు కట్టుకోవాలా, జీతాలు అన్నీ ఇసుకోవాలిగా మాకు. మా కిరాయి ఏమి అర్థం ఒకసారి రేపు లాస్ట్ అయితే బిల్లు వేసుకోలేం కదా. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ సమస్యని. అందుకనేసి ఇప్పుడు జస్ట్ 1 వీక్లోనే 100 రూపీస్ తగ్గింది. లాస్ట్ వీక్ 380 రూపీస్ చికెన్, ఇప్పుడు 250కి చికెన్ వచ్చింది. 120 రూపీస్ చికెన్ తగ్గించిండు. అలా ఇంకా తగ్గుతా రేటు. చికెన్ రేట్ ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ధరలు వేసినాక రేటు తగ్గించింది. ఇప్పుడు ఆ రేటు తగ్గడం కాదు, మాకు మార్జిన్ పెంచాలి ఫస్ట్. మాకు మార్జిన్ తింటే మాకు మంచిది, కస్టమర్లకు మంచిగా ఉంది. ఇప్పుడు బెనిఫిట్ కస్టమర్లకి, దాంతోపాటు మాకు కూడా బెనిఫిట్ కావాలి కదా. అప్పుడు అందుకోసం మేము ధరనే చేస్తున్నాం. మేము ఎవరైతే షాపులో చికెన్ అమ్ముతున్నారో వాళ్ళకైతే లాస్ ఉంది ప్రజెంట్. 100% లాస్. ప్రతి ఒక్క షాప్లో వెళ్ళాం, వాళ్ళందరూ అదే మాట చెప్తారు, మాకేం మిగిలట్లేదు ప్రజెంట్ అనేసి. ఒక్కొక్క 6 మంత్స్ నుంచి మనకి సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. ఇప్పుడు చికెన్ అమ్మ వాళ్ళు నష్టపోతున్నారు. అసలు చికెన్ వల్ల కోళ్ళ వల్ల లాభం ఎవరు పడుతున్నారు మధ్యలో? ఇప్పుడు లాభం వచ్చేసి పౌల్ట్రీ వల్ల లాభం ఉంది. అంటే సపోజ్ కోళ్ళు పెంచే వాళ్ళకు మధ్యలో మీటర్లుగా వాళ్ళకి లాభం. కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు, స్నేహ, వెంక కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు కోళ్ళు పెంచే వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఎందుకంటే కోళ్ళు పెంచే వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రైతులకు రేట్ ఎక్కువ వస్తుంది. కానీ మధ్యలో లాస్ అయితే మేము, నాతో పాటు కస్టమర్ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల మేము కూడా 10 రూపాయలు ఎక్కువ వస్తుంది ఇప్పుడు కస్టమర్లకి. అప్పుడు కస్టమర్ కూడా లాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నిన్న 380 రూపీస్ చికెన్ ఉన్నది, కస్టమర్ చాలా లాస్. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు 250కి వచ్చింది. దానివల్ల కస్టమర్ కూడా లాస్ ఉంది. ఇందాక మీరు కొన్ని బ్రాండ్ పేర్లు చెప్పారు. అలాంటి బ్రాండ్లు దాదాపు అమ్ముతూ ఉన్నారు చికెన్. అంటే వాళ్ళే పౌల్ట్రీ షాప్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళే చికెన్ అమ్ముతూ, అలాంటి వాళ్ళకి లాస్ లేదు. కానీ మీరైతే ఎవరైతే కోల్డ్ కొంటారో వాళ్ళకైతే నష్టం. ఇప్పుడు ఓన్ షాపుల్లో క్లాస్ ఉండదు. మాది ఏంటంటే రెంట్ పర్పస్, మొత్తం రెంట్ పర్పస్ మాది. మేము బయట కోళ్ళు కొనాలా, మేము ఇది రూపాయి చూసుకొని కస్టమర్ దగ్గర రూపాయి తీసుకొని మేము బయట వాళ్ళకి అమ్మాల్సిందే. మేము వాళ్ళకి ఈవినింగ్ వస్తే వాళ్ళకి బిల్లు కట్టాల్సింది. ఇప్పుడు ఓన్ ఫార్మ్స్ ఎలా ఉంటుంది, ఓన్ మొత్తం మీరే ఉంది అనుకో, మీరే పెంచి మీరే వేస్తారని మీరేసి మీకు నష్టం ఉండదు. మీకు మాకు నష్టం ఉంటుంది. బయట మధ్య చికెన్ షాప్లో నష్టం ఉంటుంది. ఇప్పుడు చికెన్ రేట్ పెరుగుతుంది మేడం, వాళ్ళకి బెనిఫిట్ లేదంటున్నారు వాళ్ళు. ఇక వాళ్ళంతా మాకు రీజనబుల్గా ఏంటంటే వాళ్ళకి మేము ఇప్పుడు మాకు అడుగుతున్నాం. మేము 3 కిలోలు తీసుకున్నాం, 5 కిలోలు తీసుకున్నాం అనుకో, వాళ్ళ పేపర్ రేట్ కన్నా కూడా మనకు 10 రూపాయలు తగ్గించిస్తారు వాళ్ళు. అంటే పర్మనెంట్ గిరాకుని బట్టి. లేకుంటే వాళ్ళు తగ్గించి ఇయ్యారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే దుకాణం కిరాయి కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, మళ్ళీ కూరలు కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళకు లాభం లేదు. కోళ్ళ ఫారం పెట్టుకున్న వాళ్ళకి లాభం ఉంది, లాభం లేదనే కాదు, లాభం ఉన్నది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పని వాళ్ళకి ఇవ్వాలి, అన్నిటికీ ఇవ్వాలి కాబట్టి కొంచెం అది ఉంది మేడం. థ్యాంక్ యూ. ఎట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రేపే చికెన్ షాపులు బంద్. ఎట్లా మరి చికెన్ ప్రియులు ఎట్లా చేస్తారు?
రేపు బంద్ ఉంది కాబట్టి ఇవాళ కొంచెం ఎక్కువ తీసుకోపోతున్నాను. కిలో తీసుకోవాలి, 2 కిలోలు తీసుకొని రేపటి గురించి అని వండుకుంటున్నాం, పెట్టుకుంటాం అండి ఫ్రిడ్జ్లో. ఇది ఎక్కువ తీసుకొని అది చెడిపోతుంది. ఇక వాళ్ళు ఇక బంద్ చేస్తే నేను తెలిసినప్పుడు ఇక తినవలసి వస్తుంది, తిననప్పుడు తినలేము అంతే. అందుకోసం రేపటికి కూడా ఇవాళ ఒక 1 కేజీ ఎక్స్ట్రా తీసుకుని వెళ్తున్నాం. ఎట్లా మరి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏప్రిల్ 1 రోజు చికెన్ షాపులన్నీ బంద్ ఉంటున్నాయి. ఒక చికెన్ ప్రియులే మీరు ఏం చెప్తారు? చికెన్ ప్రియులు నిజమే, అందరికి చికెన్ అంటే అందరికి ఇష్టమే, కాదని కాదు. కానీ చికెన్ అంటే ఎలా ఉంటుంది, నార్మల్గా మనుషులకు తినేటట్టు ఉండాలి. మినిమం 200 రూపాయలు ఉంటేనే కొద్దిగా పర్వాలేదు. అంతగానే పైన పెరిగిందనే కొద్ది ఇంకా తినడం తగ్గించేస్తున్నాం అనమాట. మేము కేజీ తినేవాళ్ళం. ఈరోజు నేను సండే అంటే 2 కేజీలు మాకు పట్టుద్ది కంపల్సరీ. మేము 8 మంది ఫ్యామిలీస్ ఉన్నాము. 2 కేజీలు కంపల్సరీ కావాలి సండే వచ్చిందంటే. ఇప్పుడు అలాంటిదానికి కేజీ పట్టుకెళ్ళాము. తలాకు కూడా రావట్లేదు, ఎవరికి అందట్లేదు ముక్కలు. ఇంకోటి రేటు పెంచారు కాబట్టి 350 వరకు వెళ్ళింది చికెను. కొనంటే ఇప్పుడు అది మటన్ ఏమనిపిస్తుంది. ఇప్పుడు 1000 రూపాయల కిలో 1 కేజీ మటన్ తిన్నా బాగుంటుంది మాకు. అది రుచి అని ఉంటుంది. చికెన్ రుచి ఉంటుంది, ఏముంది. రేట్లు పెంచారు, క్వాలిటీ కూడా సరిగ్గా మంచిగా రావట్లేదు. ఒకటి ఫార్మర్స్కి డైరెక్ట్ ఉంటుందా, లేక మధ్యవర్తుల వల్ల మీరు నష్టపోతున్నారు? కంపెనీ షాపులు మేడం, కంపెనీ షాపులు వాళ్ళు చెప్తే తెలిసిన వాళ్ళు మేము. వాళ్ళు రేట్లు డిస్టైల్ వాళ్ళే మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మాకు సాయంత్రం హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఏదైనా తెలియదు, మాకు సాయంత్రం తెలుస్తుంది. ఇక రేట్లు అన్నప్పుడు అంటే మార్జిన్ లేదని బంద్ చేస్తారు. యాక్చువల్గా ఇక దీని యూనియన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో ఇంకా తెలియదు. సాయంత్రం తెలుస్తుంది. దీన్ని తెలుస్తారా బంద్ చేస్తారా మాకు సాయంత్రం హ్యాండ్ ఓవర్ అవుతుంది. అసలు ఈ చికెన్ వ్యాపారంలో మీకు ఎలాంటి నష్టాలు వస్తున్నాయి? మార్జిన్ లేకపోతే ఏమొస్తుంది మేడం, అంత నష్టమే కదా. ఇప్పుడు రేట్ లేకుంటే ఇలా చికెన్ గిరాకులు తక్కువనే ఉంటాయి. నార్మల్ తినరు, ఎక్కువ ఉంటుంది. మీరు మీడియం సైజ్ రేట్లు ఉంటే బాగుంటుంది. 200, 250 ఉంటే మంచిగానే. ఇప్పుడు రేట్లు ఫీజిబుల్ వచ్చినాయి కానీ మార్జిన్ ఇవ్వలేకపోవడం వల్ల బంద్ చేయడం అని రేపు యూనియన్ వాళ్ళ దాంట్లో నడుస్తుంది చర్చ. తెలంగాణలో ఎప్పుడు లేదు, ఫస్ట్ టైము. ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంతకుముందుకు లేకుండే మార్జిన్లు అని, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. ఇది రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంకా తెలియదు, ముందు ఏముంటుందో తెలియదు. అంటే ఏంటి నాన్న, మీరు మీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోతున్నారా? రెంట్లు గట్ల ఎందుకు ఈ రేపు ధర్నా పిలిపించారు? యాక్చువల్గా మేడం రెంట్లు ఎక్కువనే ఉంటాయి మేడం. శాలరీ ఒక్కొక్కరి శాలరీ 20-25,000 ఉంటుంది కదా. శాలరీ బేసిక్గా మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు కావాలంటే ఎక్కువనే ఇబ్బంది అవుతుంది కదా మేడం. మార్జిన్ ఉంటేనే కదా మేడం ఏమైనా చేయాలని. ఇప్పుడు 100 కిలోలు చికెన్ కావాలని ఎవరైనా వచ్చినా వాళ్ళకి మార్జిన్ లేదని మేము ఇస్తా అంటే వాళ్ళు ఇస్తారా, వెళ్ళిపోతారు. అది లాసే కదా. దానివల్లనే అని ఇది మాట్లాడడం జరుగుతుంది. అసలు చాలామందికి కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, వాళ్ళకి ఫామ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైతే కోళ్ళు తెచ్చుకుని అమ్మే వాళ్ళకి నష్టపోతున్నారా, లేకపోతే రెంటర్స్ నష్టపోతున్నారా, ఓన్గా ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు? అసలు ఎవరు ఈ కోళ్ళ వ్యాపారంలో ఎవరు మెయిన్గా నష్టపోతున్నారు? అందరికి ఉంటుంది మేడం, అందరికి ఉంటుంది కంపల్సరీ. వాళ్ళని ఒకరైనా ఇబ్బందిగా ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోయినా కష్టం, వాళ్ళు వీళ్ళకి ఇవ్వకపోయినా కష్టం. కాబట్టి అదే ఉండి చర్చను చేసుకుందని రేపు యూనియన్ వాళ్ళు మాట్లాడుతారు. అదే అట్లా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కదా. ఈరోజు అన్న మరి రేపటి కోసం ఈరోజు తీసుకెళ్తున్నారా? ఏం లేదు మేడం, నార్మల్గానే ఉంది. అడుగుతురు మమ్మల్ని, అడుగుతురు కాబట్టి చెప్తున్నాం. మాకు సాయంత్రం తెలుస్తుంది హ్యాండ్ ఓవర్ అని మేము అనుకుంటున్నాం. అంతే. మాకున్న వాస్తవం అయితే రేపు ఒకటి కదా, సాయంత్రం తెలుస్తుంది ఈరోజు.